శరత్ గారికి, అదేవిధంగా ఈ విద్యార్థుల సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మాన్యశ్రీ మందాకృష్ణ గారికి, అదేవిధంగా ఈ లక్ష డప్పులు వేల గొంతులు ఈ సాంస్కృతిక ఉద్యమాన్ని, ఈ నిరసనను మొదటి నుండి అన్న వెంట ఉండి అన్ని చూసుకుంటున్నటువంటి దర్వేల్ అన్న, ఇస్మాయిల్ అన్న, అదేవిధంగా పృథ్వీరాజ్ అన్న, దర్వాంజ్ అన్న, తమ్ముడు గద్దలంగి బాబు, ఇక్కడికి వచ్చినటువంటి అందరి విద్యార్థి సంఘాల మిత్రులందరికీ కూడా జైభీములు, జయమాలు. ఇప్పుడున్నటువంటి సమస్య ఒక ఎస్సీలకు సంబంధించినటువంటిదే కాదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదంటే ఎస్సీ ఎస్టీల సమస్య ఇది. కాబట్టి ఈ విద్యా సంఘాలు ఇస్తున్నటువంటి మద్దతు ఎస్సీలందరికీ, ఎస్టీలందరికీ ఇస్తున్నటువంటి మద్దతు ఇది. ఎందుకంటే ఏ విధంగా అయితే ఎస్సీల్లో, ఉపకులాల్లో, మాదిగల్లో అసమానతలు జరుగుతూ ఉన్నాయో ఉమ్మడి ఎస్సీ రిజర్వేషన్లో, అదేవిధంగా ఎస్టీ రిజర్వేషన్లో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఎస్టీ రిజర్వేషన్లో 7% ఉంటే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ల లిస్టు తీస్తే 4800 మంది ఈరోజు లంబాడి గ్రామ పంచాయతీలో సర్పంచ్లు ఉంటారు. తండాలన్నీ గ్రామ పంచాయతీలు, కానీ ఎరుకలోళ్ళు గ్రామాల్లో ఇప్పుడు లేరు. ఎందుకు అనంటే లంబాడి పంచాయతీలనే ఎస్టీ రిజర్వేషన్ కింద చూపిస్తా ఉన్నారు. లంబాడి పంచాయతీలన్నీ ఆల్రెడీ పంచాయతీలు, అందులో ఒక ఎస్సీ నిలబడలేడు, ఓ బీసీ నిలబడలేడు, ఓ ఓసీ నిలబడలేడు, ఎవరు నిలబడలేరు. తండాలు గ్రామ పంచాయతీ ఎక్కడున్నారు? ఓన్లీ మైదాన ప్రాంతాల్లో ఉన్నారు. అదే ఆదివాసులకు తీసుకుంటే 170 చట్టం, అక్కడికి ఎరకలో ఎంట్రీ లేదు, ఓన్లీ మైదాన ప్రాంతాలు. ఇక్కడ లంబాడే వాళ్ళు వాళ్ళ తండాల్లో ఉండరు, గ్రామాల్లో ఉండరు. రిజర్వేషన్ వచ్చినటువంటి సందర్భంలో ఏం జరుగుతుంది అని అంటే జనాభా శాతం ఎవరు ఎక్కుంటే వాళ్ళకే ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అది లంబాడోళ్ళు తింటుంటారని మనం రాజకీయ అవకాశాలు అట్లా వస్తుంటాయి. జనాభా ఎక్కువ ఎవరికి ఉంటే వాళ్ళకే అవకాశం ఉంటుంది, చైతన్యం ఎక్కువ ఎవరికి ఉంటే వాళ్ళకే ఇస్తా ఉంటారు. దాన్ని ఏమంటారు దాన్ని ఏమంటారు అంటే ఆ పదాన్ని మేము దోస్తలేం కదా, అవకాశాలు వస్తున్నాయి అని అంటారు. అట్లే ఎస్సీ సామాజిక వర్గంలో కూడా చైతన్యం ఎక్కువ ఎవరికి ఉంటే వాళ్ళకే అవకాశాలు వస్తుంటాయి. చైతన్యం ఎక్కువ ఉంది కదంటే ఇంట్లో 2 అన్నదమ్ములు ఉన్నప్పుడు ఓ గుడ్డోడు ఉన్నట్టోడు, ఆ తర్వాత ఓ మూగివాడు ఉంటాడు, తెలివైనోడు ఒకడు మంచిగా కాళ్ళు చేతులు రెక్కలు మంచిగా ఉన్నాడు పుడతాడు. నాకు తెలివింది కదని భూమి అంతా నాకే కావాలంటే, అయ్యకు వచ్చిన ఆస్తి అంతా మనకే కావాలంటే కష్టమవుతుంది. కాబట్టి ఈ సమాజంలో తెలివి ఉన్నా లేకపోయినా, చైతన్యం ఉన్నా లేకపోయినా, అడిగినా అడగకపోయినా ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలి అనేటటువంటి సమాజము మొదటిసారి చెప్తూనే ఉంది. అన్నదమ్ములకు మంచినట్టుగా ఈ ఉమ్మడి రిజర్వేషన్ అనేటటువంటిది అందరికీ పంచివాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచానికి ఆదర్శమైనటువంటి పోరాటం ఏదైనా ఉంది అంటే అది వర్గీకరణ పోరాటం. ఎందుకంటే ఈ సమాజంలో విప్లవాలు వస్తున్నాయంటే, ప్రపంచవ్యాప్తంగా తిరుగుబాట్లు వస్తున్నాయంటే అక్కడ ఉండేటటువంటి తెగలకు, అక్కడ ఉండేటటువంటి వర్గాలకు, అక్కడ ఉండేటటువంటి జాతులకు సమాన వాట దక్కకపోవడం వల్లనే ఈరోజు ప్రపంచంలో చాలా చోట్ల విప్లవాలు వస్తా ఉన్నాయి. కానీ ఇక్కడ సామరస్యంగా పోరాటం జరుగుతూ ఉంది. అది 30 ఏళ్ళుగా జరుగుతున్నటువంటి పోరాటం. ఇది ప్రపంచానికి ఆదర్శమైనటువంటి పోరాటం. ఒక ఎస్సీలకు సంబంధించినటువంటిది కాదు, ఇది బీసీలకు సంబంధించినటువంటిది, రేపు ఓసీలకు సంబంధించినటువంటిది, మైనారిటీలకు సంబంధించినటువంటిది. ప్రపంచానికి ఆదర్శమైనటువంటి ఈ పోరాటంలో భాగస్వామ్యులైనటువంటి వాళ్ళందరూ కూడా ధన్యులే. ఎందుకంటే ఈ పోరాటానికి మద్దతుగా లేకపోతే మీరు ఏ పోరాటంలో ఉన్నప్పుడు వృధానే. ఎందుకంటే ఉదాహరణ ఒకటి చెప్తా. సౌత్ సూడాన్ అనేటటువంటి ఒక దేశంలో 2 తెగలు కలిసి బ్రిటిష్ రాజ్యానికి వ్యతిరేకంగా కొట్లాడి స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత దానిలో ఒక తెగ, చైతన్యం ఉన్నటువంటి తెగ ముఖ్యమంత్రి అయింది, దేశానికి ప్రధాని అయింది.
అందులో జనాభా ఎక్కువ ఉన్నటువంటి తెగ ఉప ముఖ్యమంత్రి అయింది, ఉప ప్రధాని అయింది. కానీ అక్కడ ఉండేటటువంటి ఉద్యోగాల లిస్టు చూసినప్పుడు మాత్రం ఈ చైతన్యం ఉన్నటువంటి తెగ మాత్రమే అన్ని ఆర్మీలో ఉంది, టీచర్లో ఉంది, యూనివర్సిటీలో ఉంది, ఆ తర్వాత రెవెన్యూలో ఉంది, మొత్తం ఉద్యోగాలు ఉన్నాయి. వాళ్ళు ఒక 20 సంవత్సరాల తర్వాత తిరిగి చూసుకుంటే స్వతంత్ర పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టింది ఈ రెండు తెగల్లో ఒక తెగగా అనుభవించడానికేనా? కాదు కదా. మాకు గుడక రావాలి వాటా, మీకు వచ్చినంత సమాన వాటా మాకు రావాలి, మీకంటే ఎక్కువ జనాభా మాకుంది రావాలి అని అన్నప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఆ మైనారిటీ తెగ ఏం చేసిందంటే ఈ మెజారిటీ తెగను అంచివేసేసింది. ఆ తెగలో ఉన్నటువంటి సమాజాన్ని మొత్తాన్ని అంచివేసి మిలిటరీ పెట్టి విదేశాల నుంచి మిలిటరీని తీసుకొచ్చి తొక్కేసి ఇప్పటికి సివిల్ వార్ నడుస్తా ఉంది. చాలా మంది ఒక వాదన చేస్తా ఉన్నారు, ఏంటంటే మనమందరం కలిసి అధికారంలోకి వచ్చినాక పంచుకుందాం వాటాని. అధికారంలో లేనప్పుడే మనం పంచుకోలేనప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు అధికారం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళదే సాగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సబ్బండ కులాలు, సబ్బండ వర్ణాలు ఈ సమాజంలో అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ వర్గీకరణ పోరాటానికి మద్దతుగా ఉండి మీ వంతు బాధ్యతగా చాలా మంది ఫేస్బుక్లు ఉన్నాయి, చాలా మంది ట్విట్టర్లు ఉన్నాయి, చాలా మందికి ఖాతాలు సోషల్ మీడియా ఖాతాలు ఉన్నాయి. అవన్నీ కూడా నింపేసేయాలి. దీనికి మద్దతుగా వ్యాసాలు రాష్ట్రాలు వ్యాసాలు రాయాలి. ఈ పోరాటంలో ఎవరు మీ పక్కన ఉన్న జై తెలంగాణ అని చెప్పి మాట్లాడినట్టుగా జై వర్గీకరణ అనేటటువంటి పదాన్ని ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నుంచి ఎట్లయితే జై తెలంగాణ అని మారుమోగిందో ఎవరు పలకరించుకున్నా సరే ఫోన్ చేస్తే జై వర్గీకరణ అనేటటువంటి పదాన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని గుర్తు చేస్తూ మగధ సామ్రాజ్యపు చక్రవర్తులు మాదిగా జాతలు రా, మానవీయతను మదిలో నింపే మనసు గల్లు రామ్, ఆది జాంబవారుందతి నీతి గల్లు రామ్, భాగమాతి ప్రేమ గల్లా ముద్దు బిడ్డలు రామ్, సామాజిక న్యాయం గోరే సమతావాదులు రామ్, సామాజిక న్యాయం గోరే సమతావాదులు రామ్, కోల్పోతున్న ఓటాకై ఫైటు చేస్తున్న యోధులు రామ్, దంచురా దంచు దండోరా లక్ష డప్పుల దండోరా, దంచుర దంచు దండోరా లక్ష డప్పుల దండోరా, దంచుర దంచు దండోరా మాది గొల్ల దండోరా, దంచుర దంచు దండోరా లక్ష డప్పుల దండోరా, పాడరా పాడు మన పాట వేల గొంతుల నోట, అరే పాడరా పాడు మన పాట వేల గొంతుల నోట, అరే ఆడురా ఆడు మన ఆట మాది గలాడిన సిందాట, ఆడురా ఆడు మన ఆట మాది గలాడిన సిందాట. జై మాదిగా జై వర్గీకరణ.